ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కుజ శుక్ర బుధ గ్రహాలు, అలాగే 3వ స్థానంలో రవి, 4వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో గురువు, 7వ స్థానంలో చంద్రగ్రహం, అలాగే 11వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. దాంట్లోనే కొంత శుభాధిక్యత కూడా కలిసి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఈ వారం ఆలోచన తీరులోనే కొంత గందరగోళం ఉంటుంది. అయితే కొంత కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోవడం, సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం, ఇలాంటి చోట ఆలోచన తీరు అనేది బయటపడుతుంది. కాబట్టి ఈ ఆలోచనలు స్పష్టంగా సరైన పద్ధతిలో తీసుకోవడంలో కొంత వెనుకబడతారని అనిపిస్తుంది. అలాగే ధనయోగాదులు బాగానే ఉంటాయి. ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు, ఎప్పట్లాగానే ఉంటాయి. అంత పెద్ద ఇబ్బంది అయితే రాదు. మాట తీరు వ్యవహారం మాత్రం కొంత దూకుడు వ్యవహారంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఆలోచనలు చేయకుండా ఉండడం మంచిది. అసలు ఈ వారం కొత్త ప్రయత్నాలు చేయకుండా, కొత్త ఆలోచనలు చేయకుండా ఉంటేనే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి అనుకూలత ఉంటూనే అక్కడక్కడ నిజం నిక్కచ్చిగా మాట్లాడడం, అలాంటి స్థితి గతుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అలా సమయం సందర్భాన్ని బట్టి ఆలోచనలు, మాటలు మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ఇబ్బందులు కొని తెచ్చుకోవాల్సిన స్థితి వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని చూపిస్తుంటాయి. అలాగే అర్ధాష్టమంలో శని ఉండడం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోటి వివాదాలు వచ్చేటువంటి మాటలు, చేష్టలు చేయవలసిన స్థితిని చూపిస్తోంది. అలాగే పంచమంలో రాహు ఉండడం వలన, రాహు స్థితి వలన ఏదైనా సమయస్ఫూర్తి లేకుండా తొందరపాటు నిర్ణయం చేయడం, ఆ ఊహలతోటి జీవనం నడపడం, అలాంటి స్థితిగతులు కొన్ని కనబడుతున్నాయి. అది ఊహించినట్టు జరుగుతుందని భ్రమపడే అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే వచ్చే ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. అలా సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాన్ని తగ్గినట్లుగా తెలుసుకోవాలి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్త చూపించాలి. రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి తగ్గించుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా ప్రతి చిన్న విషయానికి కూడా ఇంకా టెన్షన్, ఒత్తిడి ఉండే అవకాశం కొంత ఉంటుంది. అలాగే మిత్రులు శత్రువులు అయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలా.
బంధువులు మిత్రులతోటి మాట తీరు వ్యవహారంలో అనవసరమైన శత్రుత్వాలు పెరుగుతుంటాయి. గమనించుకొని జాగ్రత్తగా నడిపించుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య అనురాగం బాగానే ఉంటుంది, అనుకూలత బాగానే ఉంటుంది, ఇబ్బంది ఉండదు. అలా మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి అవుతాయని తెలుస్తుంది. వృద్ధికరమైన స్థితిగతులతోటే ఉంటాయి. కొత్తగా వ్యాపారం చేయాలన్నా, కొత్తగా ఏదైనా పని మొదలు పెట్టాలన్నా ఈ సమయం మంచిదిగా అనిపించటం లేదు. అంత అనుకూలత లేదు, తక్కువ అనుకూలత ఉన్నది. కాబట్టి అది కొత్త ప్రయత్నాలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేస్తే బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి పోటీ పరీక్షల్లో కొద్దిగా ఒత్తిడి ఎక్కువైతుంది. కాబట్టి అది కూడా గమనించాలి. ఇప్పుడు చేసే ఉద్యోగం, వ్యవహారం, అలాగే వ్యాపారాదులు వీటిల్లో మాత్రం సాధారణ పరిస్థితి ఉంది. అక్కడ ఎక్కువ ఇబ్బందులు ఉండవు, సాధారణ స్థితి ఉంటుంది. అయితే సమయం సందర్భం చూసుకొని జాగ్రత్తగా నడుచుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అప్రమత్తంగా ఉండాలి. మాటల వలన ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. అందుకోసం మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలా. ముఖ్యంగా ఉద్యోగం చేసే ప్రాంతంలో, మరి వ్యాపారం చేసే ప్రాంతంలో ఇట్లాంటి స్థితి ఉన్న చోట ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే మనం చేసిన ప్రతి పనిలో కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఈ వారం బయటపడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని తెలుసుకోండి. అలాగే ధన ఆదాయం వచ్చేదానికి వ్యయం కూడా దానికి సమంగానే ఉండే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కొంచెం జాగ్రత్తగానే ఆలోచన చేసి చేసుకోవాలి. అలా ధనము, రుణము రెండు కూడా సమంగా అవుతున్నాయి. ఆర్థిక స్థితిగతులన్నీ కూడా సాధారణంగానే ఉంటున్నాయి. మరి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా సఖ్యత చాలా జాగ్రత్తగా ఉంటే అలా ఉండిపోతుంది. లేదంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. పెద్దవాళ్ళ సలహా, బంధుమిత్రుల సలహా తీసుకోవడం మంచిది. కొత్త ప్రయత్నాలు, కొత్త వ్యవహారాలు ఈ వారం మొదలు పెట్టకుండా ఉంటే ఇంకా బాగుంటుంది. తప్పనిసరి అయితే కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి చేసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళ సలహా తీసుకుంటే ఇంకా మంచిది. అట్లా సమయం సందర్భాన్ని బట్టి ఆలోచన చేసుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉన్నది. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు లక్ష్మీనరసింహస్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే కొంత ఉపయోగపడే పరిస్థితులు అయితే ఉన్నాయి. శుభం భూయాత్.